బాగా యశోద తల్లి యశోద కృష్ణుడిని బంధించడానికి ఆయన వెన్న దొంగలించాడు. ఎందుకు వెన్న దొంగలిస్తావు, నీకే వెన్న తయారు చేస్తాను కదా అని పాప తల్లి చిలికి పెడితే మనం విన్న స్టోరీ అంతా కూడా కదా. పాలు ఇస్తూ ఉంటే కృష్ణుడు పాలు తాగుతూ ఉంటాడు, తల్లి పాలు. ఆడ పొయ్యి పైన ఏదో పెట్టి అని చెప్పి కృష్ణుడు పక్కన పెట్టి ఆడ పరిగెత్తు కిచెన్లో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఏమో కృష్ణుడు కోపం వస్తుంది, నా ఆకలి కావాలి పాలు తాగుతూ పక్కన పెట్టేస్తావా నువ్వు, నాకన్నా నీకు పాలు ఎక్కువైందా అని వెన్న కొండలంటే పగల కొట్టేస్తుంది. పగల కొట్టి అలా రూమ్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ అన్ని యశోద వెన్న కొండలని పైన పెట్టి ఉంటుంది, అంత కృష్ణుడికి అవసరం ఉంటుంది, వాళ్ళని ఇంటికి వెళ్తున్నాడే అంతే కదా. ఆ లీల యశోద ఇంకా వెన్నంతా నువ్వు పగల కొట్టేస్తున్నావు, నిన్ను బుద్ధి చెప్పాలి, నువ్వు మారట్లేదు, నువ్వు నాటిగా అయిపోతున్నావు, నిన్ను మందలించాలి అని పరిగెత్తు. కృష్ణుడు భయంతో పారిపోతే ఆవిడ కట్టె తీసుకొని పరిగెత్తు వెళ్ళి కట్టె ఉంటుంది యశోద చేతిలో. ఆ కట్టె చూసి భయపడిపోతాడు, అయ్యో నా బిడ్డ భయపడిపోతున్నాడు. ఆ లీలంతా జరిగిన తర్వాత యశోద పరిగెత్తు పట్టుకోవాలంటే కృష్ణుడు ఏడుస్తూ ఉంటే ఆ తల్లి ఇంకా బంధం వేస్తుంది. ఎలా, తాడు తెచ్చి కట్టేస్తా నిన్ను. ఎవరికి కట్టాలి, రోలు కట్టేద్దాం. ఆయన ఏడుస్తున్నా కూడా అయ్యో నా బిడ్డ భయపడతాడేమో కట్టి పడేసి ఇంక బంధించేద్దాం, తాడు తెచ్చుకొని కట్టేస్తూ ఉంటే సరిపోదు, 2 ఇంచులు సరిపోవు, మళ్ళీ కడుతుంది, మళ్ళీ తాళ్ళని తీసుకొని కడుతుంది, సరిపోదు. లాస్ట్కి తల్లి విరక్తి వచ్చేసి పారిపోతాం అనిపిస్తుంది. ఇంక అప్పుడు అయ్యో మా తల్లి బాగా విరక్తి వచ్చినట్టుంది, సరే కట్టు తల్లి అని ప్రయత్నం చేపిస్తాడు. చూడు భక్తి బద్ధం ఎలా కట్టిందా తల్లి కృష్ణుడిని, తాడుతో కట్టలేదు, భక్తి బద్ధం, భక్తితో కట్టేసింది కృష్ణుడిని. Like, share and subscribe to HKM Hindupur channel.